మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులకు, నా బంధువులకు, ఆత్మకూరులైన దైవజనులకు, గల్పదేశాలు ఉన్న సహోదరి సహోదరులకు, ప్రతిరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన బిడ్డలకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రతి నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూనే మేమున్నాము అని చెప్పడానికి ఏమాత్రం సందేశం లేదు. మరో తరుణం దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ కొన్ని మాటలు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 27 వచనం. ఇస్సాకు యాకోబుని దీవించి ఇట్లని, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన సేను సువాసన వలె ఉన్నది. ఆకాశ మంచును, భూసార విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును. జనములు నీకు దాసులగుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. చూడండి, ఇస్సాకు వృద్ధాప్యములో, ముసలితనములో తన కొడుకులందరినీ పిలిచి ఇలా ఆశీర్వదిస్తున్నారు. కొడుకులందరంటే ఎందరో కాదు, ఇస్సాకుని దీవిస్తున్నారు. చూడండి, ఇస్సాకు యాకోబుని ఏ విధంగా దీవిస్తున్నాడు అంటే, సువాసన. రెండవది, సేను సువాసన వలె ఉన్నావు అని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, యాకోబు ఎలాగున్నాడు అంటే సువాసనని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే మనం ఎఫెసీ పత్రిక 5:2 మీరు చూస్తే, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అంగీకరించుకునేను. అంటే మనలను సువాసనగా చేసేదానికి దేవుడు ఏం చేశాడు అంటే, తన్ను తాను బలైనట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తాం. కొన్ని మాటలు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ, యెషయా గ్రంథం 13:3 చూస్తే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. యెహోవా భయం అంటే, యెహోవాకు ఎవరైతే భయపడతారో వాళ్ళు ఎలా ఉంటారంటే సువాసనని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. మన పితరులు ఎందరూ దేవునికి భయపడ్డారు కనుకే దేవుడు వారిని విస్తారంగా ఆశీర్వదించబడినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. అంటే దేవుని భయము మనల్ని ఏం చేస్తుందంటే సువాసన. ఏ సువాసన అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అంటే యెహోవా భయము ఇంపైన సువాసన. ఆలోచించండి, గమనించమని నేను మనవి చేస్తున్నాను. రోజు దేశమంతా నాశనమైపోయింది. ప్రపంచమే భయంకరమైన వర్షం, రాత్రి పగలు, 40 రాత్రులు 40 పగలు ఈ భూమి మీద వర్షం కురిసి మానవ జాతి అంతా నాశనమైపోయింది. దేవుడు సృష్టించిన జీవరాశులన్నీ పతనమైపోయి. ఆలోచిస్తే సమస్తం నాశనమైపోయింది. అయితే చూడండి, ఆ జల ప్రళయములో నుంచి 150 రోజులు భూమి మీద వర్షం నిలిచిపోయింది. అయితే నిలిచిపోయిన
ఆ 150 రోజులు అనంతరం దేవుడు చూడండి నోవహుతో చెప్తున్న మాట. ఎందుకంటే నోవహు దేవునికి భయపడినవాడు, నోవహు దేవునికి లోబడినవాడు. అందుకే నోవహును చూస్తే దేవుడు అన్నాడు, నీవు నా ఎదుట నిందారహితుడుగాను, నీవు నా ఎదుట చూడండి ఎలా ఉన్నావంటే నేను నిన్ను చూసినప్పుడు ఈ తరములో అని అతనిని దేవుడే సాక్ష్యమిస్తున్నట్లు మనం చూస్తాం. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించబడటమే కాదు, దేవుడు అతన్ని దీవించటమే కాదు, ఆలోచించుకోమని మనవి చూస్తున్నాం. అందుకే దేవుడు అతన్ని మరలా ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి ఆరారాతని కొండ మించి కిందకి దింపి నూతనమైన, అంటే నూతనమైనది కాదు, ఎవరూ లేని మళ్ళీ ప్రదేశంలో మానవ జాతి సర్వనాశనమైపోయినప్పుడు నూతన సృష్టి అన్నమాట. మరలా దాని మీదకి నోవహు కుమారులు ఓడలలో భూమి మీదకి దిగివచ్చి దేవుడు అన్నాడు, ఇదిగో మీరు చూడండి మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు దీవించబడ్డారు, ఇదిగో మీరు భూమిని నింపి నూతన జనరేషన్ ఈ భూమిని నింపి భూమి ఫలించండి అని దేవుడు నోవహుతో చెప్పినట్లుగా మన ఆదికాండంలో మనం చూస్తాం. గమనించమని మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన సహోదరుడు ఆలోచన చేస్తే యెహోవా భయము మనకేం చేస్తుంది అంటే ఇంపైన సువాసనగా మనల్ని చేస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చూస్తున్నాను. నా ప్రియమైన సోదరుడు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1 కొరింథీ పత్రిక 2:14 చూస్తే చూడండి, క్రీస్తుని గూర్చిన జ్ఞానం. అక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మాట్లాడుతూ క్రీస్తుని గూర్చిన జ్ఞానం. ఈ జ్ఞానం ఏంటి అని అంటే, ఇది క్రీస్తుని గూర్చిన జ్ఞానం. అంటే ఎవరైతే యెహోవాయందు భయభక్తులుగా జీవిస్తారో, యెహోవాయందు భయభక్తులు గలవాడు జ్ఞానము గలవాడని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అంటే జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, యెహోవా భయము భక్తి మన జీవితంలో జ్ఞానాన్ని కలగజేస్తుంది. అందుకే జ్ఞానైన సొలొమోను తన జ్ఞానాన్ని, తన తెలివితేటలను చూడండి, అతడు జ్ఞానాన్ని సాబాదేశపు రాణి వింటమే కాదు, సొలొమోను గురించి తెలుసుకోవటమే కాదు, ఆయన జ్ఞానాన్ని గురించి విన్నది, ఆయన రాజ్యం గురించి తెలుసుకుంది, దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుసుకుంది, అతనుకున్న పేరు ప్రతిష్టల గురించి తెలుసుకుంది. ఆమె స్వయంగా వచ్చింది, ఎందుకంటే ప్రశ్నించేదానికి. కానీ దేవుడు అతనికి ఏమిచ్చాడు అంటే ఐశ్వర్యంతో పాటు జ్ఞానాన్ని, తెలివితేటలు సొలొమోనుకి ఇచ్చినట్లు మనము చూస్తాం. అంటే సొలొమోను ఎంతటి వాడు అంటే, సొలొమోను ముందే కానీ తర్వాతే కానీ అంతటి జ్ఞానవంతుడు లేడు అని బైబిల్లో మనం చూస్తాం. అంటే యెహోవాయందు భయభక్తులు జ్ఞానమునకు మూలమని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి, యెహోవా భయము సువాసననిస్తుందని అని మనం చూస్తాం. రెండవది, యెహోవాయందు భయము జ్ఞానాన్ని కలగజేస్తుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా ఇంతమంది పరిపాలించేదానికి, ఇంతమందిని నువ్వు నాకు అప్పచెప్పేవే, వీళ్ళందరినీ పరిపాలించాలంటే నేనే పాటి వాడిని, నా జ్ఞానమే పాటిది అని యెహోవా యొద్ద అడిగితే దేవుడు ఏం చేశాడు అంటే విస్తారమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. జ్ఞానమే కాదు, ఆయన అన్నాడు, నీవు ఇదిగో నీకు ఘనతను ఐశ్వర్యాన్ని కలగజేస్తున్నాను అని చెప్పి
దేవుడు సొలొమోనుని బహుగా దీవించినట్లు, బహుగా ఆశీర్వదించబడినట్లు, బహుగా వర్ధిల్లినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. దీనంతటికీ కారణం యెహోవాయందు భయం. ఎవరైతే యెహోవా భయం కలిగి జీవిస్తారో దేవుడు జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తాడు. ఏ జ్ఞానం అంటే దైవ జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఈ లోక సంబంధమైనది దెయ్యముల జ్ఞానము. పైనుంచి వచ్చేది ఆ జ్ఞానం ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. నా ప్రియమైన సోదరుడా, ఆలోచించండి. అందుకే ఇస్సాకు యాకోబును దీవిస్తూ, సేను వలె నువ్వు సువాసన కలిగిన వాడు అని తన తండ్రి అతన్ని దీవిస్తూ వచ్చాడు. అందుకే మనం ఇక్కడ చూస్తే మొదటిది యెహోవాయందు భయభక్తులు కలుగటానికి ఇంపైన సువాసన అనేది మనం చూస్తాం. రెండోది మనం చూస్తే జ్ఞానము. అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ పత్రికలో మనము చూస్తే చూడండి, క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనుపరచుటకు ఇక్కడ అంటాడు, మేమెల్లప్పుడూ జైవోత్సవముచు ఆయనను దేవునికి ఊరేగిస్తూ స్తోత్రము చెల్లిస్తున్నామని చెప్పి కొరింథీ పత్రికలో మనము చూస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. ఏమని అంటాడంటే 2వ కొరింథీ పత్రిక 6:16 మీరు చూస్తే, రక్షించబడిన వారికి జీవార్థమైన, చూడండి, రక్షించబడిన వారికి జీవ సువాసనగా మేమున్నాము. మనం రక్షించబడిన వారికి మేము ఎలా ఉన్నాము అంటే జీవ సువాసనగా మేమున్నామని చెప్పి ఈ లేఖనాల్లో మనం చూస్తాం. గమనించమని మనం చూస్తున్నాం. అంటే రక్షించబడిన వారికి మనం ఎలా ఉన్నాము అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, సువాసన. ఏ సువాసన? జీవపు సువాసన. ఒక రోజు యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన యేసును భోజనానికి రమ్మన్నాడు. యేసు ప్రభు ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళితే ఆ భోజనాన్ని పక్తిలో కూర్చుని భోంచేస్తూ ఉన్నారు. ఈ భోంచేస్తున్న సమయంలో ఆ ఊరిలో మహాపాపి, ఎంతటి పాప అంటే మహాఘోరమైన పాప, యేసు ఎదుట నిలబడేదానికి ధైర్యం లేక వెనుక చాటుగా వచ్చి ఆమె తీసుకొచ్చిన సేరిన రత్తారాలు ఆయన పాదాల మీద పోసి తన తల ఎంట్రుకలతో తుడుస్తూ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. గమనించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ ఇల్లంతా సువాసన చేత నింపబడింది. ఆమేన్. ఆ ఇల్లంతా, యేసు ఉన్న ఇల్లంతా దేని చేత నింపబడింది అంటే సువాసన చేత. ఒకప్పుడు పాపమనే సువాసనలో ఉందాము. ఒకప్పుడు భయంకరమైన జీవితం, ఒకప్పుడు తన జీవితాన్ని చూస్తే అసహ్యమైన జీవితం జీవించిన ఆమె యేసుని గురించి తెలుసుకుని యేసు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి తన పాదాలను ముద్దు పెట్టుకుంటూ తన విలువైన తలను యేసు పాదాల దగ్గర పెట్టి ఆ ముద్దు పెట్టుకుంటున్న ఆమెను మనము చూస్తే, గమనించమని మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆ ఇల్లంతా ఏ వాసనగా మార్చబడిందంటే సువాసనగా మార్చబడిందని లేఖనాల్లో మనం చూస్తాం. ఒకప్పుడు భయంకరమైన కంపులో ఉంది, ఒకప్పుడు భయంకరమైన జీవితంలో ఉంది. కానీ యేసు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉంది అంటే ఇప్పుడు సువాసనగా మారబడింది. నా ప్రియమైన సోదరులరా, దండం పెట్టి దైవసేవకుడుగా నేను మనవి చూస్తున్నాను. మనం ఎలా ఉండాలి అంటే సువాసన కలిగి. ఏ సువాసన అంటే గత జీవితం మనం చూస్తే భయంకరమైన సువాసన, కంపు కొడుతూ జీవించాం, భయంకరమైన కంపులో బ్రతికాం, భయంకరమైన అసహ్యమైన జీవితాన్ని జీవించాం. ఆ జీవితంలో నుంచి ఆయన ఇలువైన రక్తం చేత మనలను విమోచించి, ఆయన ఇలువైన రక్తం చేత మనలను కొనుక్కొని, ఆయన ఇలువైన రక్తం మనకిచ్చి ఈరోజు మనలను ఆ భయంకరమైన వాసనలోంచి విడుదల చేసి ఈ రోజున మనల్ని సువాసనగా మార్చాడు. అటువంటి మన జీవితము ఏ సువాసనగా మనం ఉంటున్నామో ఆలోచించుకొని మీరు అలా జీవించండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగా.
ఆ రాకడకు మీ కుటుంబాలను ఆయుత్తపరచుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకుండా ఉందన కొన్ని నిమిషాలు మీ పాదాల దగ్గర గడపటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. అయినా వాక్యం ఇస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ రాకడకు ఆయుత్తపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.